హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. ఈరోజు కథ యారగెంట్ హస్బెండ్, ఎపిసోడ్ నెంబర్ 92. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ మీ శ్వేత. ఈరోజు ప్రణయ సంఘర్షణ కూడా స్టోరీ అప్లోడ్ చేస్తానండి, బట్ నైట్ మ్యాక్సిమం 10 o'clock లోపు అప్లోడ్ చేస్తాను, ఓకేనా? ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. అంతలో శ్రావణి ఫోన్ మోగుతుంటే కోపంగా లిఫ్ట్ చేసి హలో అంటుంది. హలో శ్రావణి, షాక్ తగిలిందా? బాగుందా? జానకి, నువ్వు నాకు కాల్ చేస్తున్నావా? జానకి, నేనే మాట్లాడుతున్నా. ఏంటి ఇంకా నమ్మబుద్ధి కావడం లేదా? నేను అక్కడ లేననే నిజం తెలుసుకున్నావు, మరి ఇప్పుడు మాట్లాడేది నేనే అంటే నమ్మలేకపోతున్నావా? జాను, భయపడకు, నేను చెప్పినట్టు శ్రావణికి కాల్ చేసి మాట్లాడు. హర్ష గారు, ఇప్పుడు శ్రావణికి చేయడం నాకు ఇష్టం లేదు. నేను చెప్పింది చేస్తాను అన్నావు, నేను చెప్పినట్టు చెయ్యి, అంతేకాని ఎందుకు వద్దు నచ్చదు అంటూ అనకు. ఆ శ్రావణి చేసిన దానికి సింగిల్ డోస్ సరిపోదు, అది చేసేదానికి దాని నీడను చూసినా భయపడాలి. నిన్ను అడ్డు అనుకున్నది నువ్వే దిక్కు అనుకోవాలి. నీ స్థానంలోకి వచ్చిన శ్రావణి దాని నోటితోనే నేను జానకి కాదు అని నిజం ఒప్పుకోవాలి. ముందు దానికి కాల్ చెయ్యి. ఇప్పుడే ఇంట్లోకి కూడా వెళ్ళిందంట. పైగా దానికి తోడు ఆ మహేష్ గాడు కూడా ఉన్నాడు. ముందు నువ్వు సైకో చెల్లికి కాల్ చేసి మాట్లాడు జాను అంటూ శ్రావణి నెంబర్కి కాల్ చేసి, శ్రావణి లిఫ్ట్ చేసి హలో అనగానే జానకికి ఇస్తాడు. శ్రావణి, షాక్ తగిలిందా? బాగుందా? జానకి, నువ్వు నాకు కాల్ చేస్తున్నావా? జానకినే, నేనే మాట్లాడుతున్నా. ఏంటి ఇంకా నమ్మబుద్ధి కావడం లేదా? నేను అక్కడ లేననే నిజం తెలుసుకున్నావు, మరి ఇప్పుడు మాట్లాడేది నేనే అంటే నమ్మలేకపోతున్నావా? హే, అలానే మాట్లాడు, ఎక్కడ తగ్గకు అన్నట్టు సైగ చేసి స్పీకర్ ఆన్ చేసి హర్ష సోఫాలో కాలు మీద కాలేసుకొని చూస్తూ శ్రావణి మాట్లాడేది వింటున్నాడు. ఒసేయ్, నీకెంత ధైర్యం? నాకే కాల్ చేసావు? నా చేతిలో చావడానికే చేసావా? శ్రావణి, ఇంకా చాలు, ఇప్పటికే చాలా చేశావు. ఒక పక్క భయంతో ఏం చేయాలా అనేసి తెగ ఆలోచిస్తూ పైకి మాత్రం ధైర్యంగా బాగానే మాట్లాడుతున్నావు. ఇప్పటికే నేను చేసిన దానికి పీకలోతు ప్రాబ్లమ్స్లో ఇరుక్కుపోయావు. అవసరమా చెప్పు? ఇంకో 4 రోజులు పోతే జైల్లో ఊచలు లెక్క పెడుతూ ఉంటావు. నువ్వు నన్ను చంపేస్తావా? హౌ జోక్! ఈ మధ్య బయట ప్రపంచం చూసి నువ్వు కూడా జోక్స్ బాగా నేర్చుకున్నావా? జానకి, ఇప్పుడు ఒప్పుకుంటున్నావా నేనే జానకి అనే నిజాన్ని? ఇన్ని రోజులు నేనే జానకి అంటూ తెగ మాట్లాడి నా ప్లేస్లోకి వచ్చి ఫిక్స్ అయిపోవాలనుకున్నావు. ఇప్పుడేంటి నన్ను జానకి అంటున్నావు? నేనే కాదు, నువ్వే జానకి. అక్కడున్నది నువ్వే కదా జానకిలా. జానకి, పాపం, ఇన్ని రోజులు నువ్వు చాలా చేసావు. నువ్వంటూ చెయ్యని తప్పు లేదు. నన్ను కొట్టావు, తిట్టావు, హింసించావు, ప్రాణాలు తీసేదాకా వెళ్ళావు. చివరికి నన్ను హర్ష గారిని కూడా వేరు చేశావు. ఇన్ని తప్పులు చేసినా కూడా ఒక్కదానికి కూడా నువ్వు శిక్ష అనుభవించలేదు. ఆ దేవుడు శిక్ష కూడా వెయ్యలేదు. కానీ ఇప్పుడు నువ్వు చెయ్యని తప్పుకి శిక్ష అనుభవిస్తున్నావు. ఇన్ని రోజులు నేనే నిన్ను ఇలా చేశాను అన్నావు కదా? అవునే, ఇప్పుడు ఇది కూడా నేనే చేస్తున్నా. నేను చేసిన తప్పులకి నువ్వు జైలుకు వెళ్ళిపోతావు. నా మీద ఉన్న అన్ని కేసులు నీ మీదకు వెళ్ళిపోతాయి. తర్వాత నేను నా హర్ష గారితో హాయిగా ఆనందంగా ఉంటాను. నీతో విసిగిపోయాను శ్రావణి. అందుకే నువ్వు ఇలాంటి పనులు చేస్తావని నేను నా జాగ్రత్తలో ఉన్నాను. నువ్వు నన్ను దాచిన దగ్గర నుంచి తప్పించుకున్నాను. ఇప్పుడు నిన్ను ఎక్కడికి తప్పించుకోకుండా చేస్తున్నాను. శ్రీ, ఇప్పుడు చాలా బాగుంది కదా? ఇన్ని రోజులు నీ కోసం ఆలోచించాను, కానీ ఇప్పుడు కాదు. నా కోసం, నా వాళ్ళ కోసం ఆలోచిస్తాను. త్వరలోనే నిన్ను మళ్ళీ నా లైఫ్లోకి రాకుండా చేస్తాను.
నేను చేసేదేముంది, 4 రోజుల్లో నువ్వే పోతావుగా. ఇప్పుడు జానకి అంటే నువ్వు కదా. నేను తప్పించుకున్న రోజే ఇంటికొచ్చి హర్ష గారికి నిజం చెప్పి నిన్ను బయటకి గెంటేయచ్చు. కానీ అలా చేస్తే నువ్వు మారుతావా? లేదుగా. ఒకసారి అలా చేశావు, ఇప్పుడు ఇలా చేశావు, తర్వాత ఇంకోలా చేస్తావు. అందుకే నేను రాలేదు శ్రావణి. తాను కూడా నిన్ను జానకి అనే నిజాన్ని నేనెవరికి చెప్పను, కానీ నీతోనే చెప్పేలా చేస్తాను. నిన్నే నా ఆట మొదలైంది. ఆ ఆట నువ్వు జైలుకి వెళ్ళే వరకు ఆడుతూనే ఉంటాను. జానకి ప్లేస్లో ఉన్న నువ్వు జానకిలా జైలుకి వెళ్తావు. ఒకవేళ నువ్వు నిజం చెప్పినా, నువ్వు నేను కాదు అన్నా, నేను నీకు దొరికే వరకు నువ్వు చెప్పే నిజాలు నమ్మరు. తప్పించుకోవడానికి అవన్నీ అబద్ధాలే అనుకుంటారు. శ్రావణి, యువర్ చాప్టర్ ఈజ్ క్లోజ్. నా మొగుడికి నిజం తెలియకుండా చూసుకో. నిజం తెలిస్తే నీకు జాతరే. ఒసేయ్ జానకి, నువ్వు ఇదంతా చేస్తే నేను చూస్తూ ఊరుకుంటానా? నువ్వు నా ముందుకు రాకపోతే నీ కుటుంబం, నీ కూతురు నీ కాకుండా చేస్తాను. అందరినీ లేపేస్తాను. శ్రావణి, కుటుంబం అంటే నెంబర్ ఆఫ్ పర్సన్స్ కాదు, నెంబర్ ఆఫ్ ఎమోషన్స్. అది నా ఫ్యామిలీ. నా ఫ్యామిలీలో ఎవరికి ఏం జరిగినా కూడా నేను నీకు అక్క అనేదాన్ని మర్చిపోతాను. చిన్నప్పటి నుంచి నువ్వు చేసిన హత్యలు, నాకు చేసినవన్నీ బయట పెట్టి నిన్ను మళ్ళీ లైఫ్లోకి రాకుండా చేస్తాను. నేనెలా బయటపడతాను అనుకుంటున్నావా? ఇట్స్ వెరీ సింపుల్. ఇన్నేళ్ళు కూడా చేసినవన్నీ కూడా నా మీద వేశావు. నన్ను నా భర్తకి దూరం చేశావు. ఇప్పుడు నేను ఓ చిన్న అబద్ధం ఆడతాను. నేను చేసినవి కూడా నువ్వే చేశావని, నా ప్లేస్లో ఉండి ఇదంతా చేసింది నువ్వేనంటూ చెప్పి ఈజీగా ఎస్కేప్ అవుతాను. కాబట్టి ఎలా చూసినా కూడా నువ్వు అన్ని వైపుల నుంచి లాక్ అయ్యే ఉన్నావు. నువ్వేం చేసినా నీ తాట తీయడానికి హర్ష అక్కడే ఉన్నాడు. హర్షకి నిజం తెలిస్తే ఆన్ ద స్పాట్ పోతావు. కాబట్టి నేను నీకు ఓ ఛాన్స్ ఇస్తున్నాను. ఇన్ని రోజులు నువ్వు గేమ్ ఆడి నువ్వే గెలిచావు కదా. ఇప్పుడు నేను నీతో ఆట ఆడతాను. అందులో నువ్వు గెలిస్తే నేనే నీ ముందుకు వస్తాను. ఓడిపోతే నువ్వు అక్కడే పోతావు. ఎందుకంటే అప్పుడు నిజాలు బయటపడతాయిగా. నేను హర్షని కలిసి నిజం చెప్పాలి అనుకుంటున్నా. ఇంకా చాలా చాలా చేయాలి. కానీ నేను చేసేది నీకు ముందే చెప్తాను. అది నువ్వు కాకుండా చేసావంటే నువ్వే గెలుస్తావు లేదా పోతావు. ఈ రోజు నుంచి నువ్వు నేను ఆడించే బొమ్మవు. ఇప్పుడు టైం 12:30 అయింది. నువ్వు 4:30కి హైదరాబాద్కి రావాలి. లేదంటే నేను సిటీ కమిషనర్ చెంప పగలకొట్టి పారిపోతానంట. అప్పుడు పోలీసులు నీ కోసం వస్తారంట అంటూ కట్ చేస్తుంది. అంతా విన్న శ్రావణి అక్కడే ఫోన్ వదిలేస్తూ కింద పడుతుంది. శ్రావణి, ఏమైంది అంటూ మహేష్ అంటుంటే, ఆ జానకి మనతోనే ఆటలు ఆడుతుంది. ముందు పద, నేను తర్వాత చెప్తాను. అది బరితెగించింది. నాతోనే ఆటలు ఆడతాను అంటుంది. పద అంటూ శ్రావణి కార్ స్టార్ట్ చేస్తూ జానకి అన్నదంతా చెప్తుంది. శ్రావణి, నువ్వు చెప్పేది చూస్తుంటే ఆ జానకి ఇప్పుడు పాత జానకి కాదు, ఐఏఎస్ జానకి అవతారం ఎత్తింది. చూడబోతే ఇప్పుడు నువ్వు చాలా పెద్ద ప్రాబ్లంలో ఉన్నావు. ఇదంతా సాల్వ్ అవ్వాలంటే జానకిని పట్టుకోవాలి. లేదంటే అన్నంత పని చేస్తుంది. అయినా 4 గంటల్లో హైదరాబాద్ వెళ్ళాలంటే చచ్చి చెడి వెళ్ళాలి. ఎలా? పద పద అంటూ ఆ జానకి దొరికే వరకు నీకు ఈ తిప్పలు తప్పవు. అది నాకు దొరికిన తర్వాత దానికి నరకం చూపిస్తాను. నా ముందే తోక జాడిస్తుందా? అది కలెక్టర్ అయితే నేను దానికి మించిన చెడ్డదాన్ని. దాన్ని ఆహా జాను, ఇఫ్ యు ఆర్ ఆల్ బ్యాడ్ ఐమ్ యువర్ డాడ్ అన్నట్టు నీ చెల్లెల్ని చెడ్డదైతే నేను దాని అక్క మొగుణ్ణి. అంతలా టెన్షన్ పడకు. దాన్ని ఏం చేయాలో నాకు బాగా తెలుసు. అయినా ఇప్పటివరకు బాగానే మాట్లాడావు కదా, అలానే మెయింటైన్ చేయి. చెల్లి అంటూ జాలిపడ్డావో ఈసారి నిజంగానే కిడ్నాప్ చేసి పెడతాను. అంతవరకు రాదులే. కానీ నెక్స్ట్ ఏంటి హర్ష గారు? నెక్స్ట్ ఇప్పుడు నువ్వు కాదు, నేను చేయాలి. నౌ హర్ష ఎంటర్ ది గేమ్. ఇప్పుడు మీ ఆయన అమెరికా నుంచి రిటర్న్ అవుతున్నాడనమాట. శ్రావణి, ఎయిర్పోర్ట్కి ఎందుకు వచ్చావు?
మనం ఫ్లైట్లో వెళ్ళిపోతున్నామా? మనం కాదు, నేను మాత్రమే వెళ్తున్నా. నువ్వు ఈ కార్ తీసుకొని హైదరాబాద్ వచ్చేయి, నేను ఫ్లైట్లో వెళ్ళిపోతాను అంటూ శ్రావణి అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది. మహేష్ ఆ కార్ తీసుకొని హైదరాబాద్ రిటర్న్ అవుతాడు. హర్షిత్ గారు నాతో ఇన్ని మాటలు చెప్పించారు, ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడా? నువ్వు నన్ను మాత్రమే చూసుకుంటూ ఉండు చాలు అంటూ జానకిని తన ఒడిలోకి లాక్కొని జానకి నడుం చుట్టూ చేతులు బిగిస్తూ దగ్గరికే లాక్కుంటాడు. హర్ష గారు ఏం చేస్తున్నారు? లోపల బేబీ ఉంది. ఓ సారీ, మర్చిపోయాను. ఏంటోనే బాబు, నువ్వు పక్కనుంటే ఏం గుర్తుకురాదు. బుజ్జిగాడికి ఏం కాదు, వాడు నా కొడుకు. ఫస్ట్ నుంచే చాలా స్ట్రాంగ్ అన్నమాట అంటూ జానకి వీపు మీద పెదవులతో రాస్తూ ముద్దులు పెడుతున్నాడు. హర్ష మీసాలు జానకిని తాకుతుంటే, గిలిగింతలు కలుగుతుంటే అటు ఇటు కదులుతూ నవ్వేస్తుంది. హర్ష గారు ఆగండి స్వామి, నవ్వలేకపోతున్నా అంటూ హర్ష వైపు తిరుగుతుంది. జాను ఈరోజు రెడ్ కలర్ శారీలో పిచ్చెక్కిస్తున్నావు. నిన్ను ఇలా చూస్తుంటే అస్సలు వదలబుద్ధి కావడం లేదు. పైగా ఈరోజు నా జానులో జానకి ఐఏఎస్ని చూశానేమో, ఇంకా నచ్చేస్తున్నావు. నాకైతే ఇప్పుడే అంటూ తన వైపుకు తిరిగిన మెడ మీద చేతులు వేస్తూ ఇంకా దగ్గరికి తీసుకుంటూ ప్లీజ్ కోఆపరేట్ విత్ మీ జాను. హర్ష గారు సిగ్గు లేకుండా ఏంటిది? రోజు రోజుకి కుర్రాళ్ళు అయిపోతున్నారు. కుర్రాన్ని అయిపోతున్నా అంటే ఏంటే? నన్ను ముసలోడిని అనుకుంటున్నావా? ఇప్పుడు నువ్వు అన్నదానికి నీకు పనిష్మెంట్ ఇవ్వాల్సిందే జాను అంటూ జానకి పెదాల మీద ముద్దు పెట్టబోతుంటే జానకి హర్ష నోటి మీద ఒకటిస్తూ ఇది బెడ్రూమ్ కాదు, పట్టపగలు పిచ్చి వేషాలు కట్టిపెట్టు అంటూ హర్ష బుగ్గలు పట్టుకొని లాగుతూ నాలుక బయట పెట్టి వెక్కిరిస్తూ హర్ష గారు నీవి ఎక్కడా? అక్కడ హర్ష జానకిని వదులుతూ వెనక్కి తిరగగానే జానకి హర్ష ఒడిలో నుంచి పైకి లేచి నవ్వుతూ రూమ్లోకి వెళ్ళిపోయి ఈవినింగ్ దాకా తలుపులు తీసేది లేదు, మీరు మీ కూతురి ఆడుకోండి అంటూ డోర్ క్లోజ్ చేసేస్తుంది. రాక్షసి అంటూ నవ్వుకుంటూ అక్కడే సోఫాలో వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటాడు. ఇది నన్నే బెదిరిస్తుందా? ఒకసారి నాకు దొరకవే, మళ్ళీ తెరవకుండా నోరు కుట్టేస్తాను, చూడకుండా కళ్ళు పొడి చేస్తాను. హర్ష మాటలు వినకుండా చెవుల్లో సీసం పోసేస్తాను. ఫ్లైట్ దిగిన శ్రావణి హడావిడిగా ఇంటికి వస్తుంది. అలా ఇంటికి వస్తున్న శ్రావణిని చూస్తూ ఆనందరావు గారు ఏమైంది జానకి అంటుంటే ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి బాటిల్ మొత్తం ఖాళీ చేసి మావయ్య, శ్రావణి లేదు, ఎక్కడికో వెళ్ళిపోయింది. మావయ్య ఇప్పటికే శ్రావణి చాలా చేసింది, ఇకపై నా కోసం ఏమైనా చేస్తుంది, అంతెందుకు నా దగ్గరికి వచ్చి నేనే జానకి అంటూ మిమ్మల్ని నమ్మించినా నమ్మిస్తుంది. అందుకే మీరు జాగ్రత్తగా ఉండాలి మావయ్య. శ్రావణి కోసం ఇంకా మనకి ప్రాబ్లం లేదు, ఎందుకో తెలుసా? ఇంకా నువ్వు ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. నా కొడుకు వచ్చేస్తున్నాడు. హర్ష ఎక్కడికో వెళ్ళిపోయాడంటూ మీడియా వాళ్ళు తెగ వాగుతున్నారు కదా. నువ్వు వెళ్ళిన తర్వాత చిన్న కాల్ చేశాడు, నేను విషయం మొత్తం చెప్పేశాను. రేపు మార్నింగ్కి చిన్న ఇక్కడ ఉంటాడు. చిన్న ఉంటే మనకి భయం అవసరం లేదు. ప్రాబ్లం అనేది మన దగ్గరికే రాకుండా దాని అంతు చూస్తాడు. చిన్న వస్తే మనం ధైర్యంగా ఉండొచ్చు. హర్ష వచ్చేస్తున్నాడా? ఇప్పుడు హర్ష వస్తే ఇంకేమైనా ఉందా? ఆ జానకి ఏమైనా చేస్తుంది. ఇంకా నేను చాలా కేర్ఫుల్గా ఉండాలి. హర్ష చాలా తెలివైనవాడు. ఇకపై నా అడుగు కూడా చూసి వెయ్యాలి. జానకి నేను వదల్ని అనుకుంటూ రూమ్లోకి వెళ్ళిపోతుంది శ్రావణి. జానకి రూమ్లో నుంచి బయటకు వచ్చేసరికి హర్ష సోఫాలోని ఆదమర్చి నిద్రపోతున్నాడు. హర్ష ఫేస్లో ఇంత ప్రశాంతత చాలా రోజుల తర్వాత చూస్తుంది. హర్ష పక్కన సోఫాలో కూర్చుంటూ సోఫా మీద హర్ష పెట్టిన చేతిపైన తలవాలుస్తూ హర్ష గుండెలపై మీదకు వస్తూ హర్షను అలా చుట్టేస్తూ పట్టుకుంటుంది. ఎన్ని రోజులకి ఇంత ప్రశాంతంగా ఉన్నారు? మిమ్మల్ని నిద్రపోతున్నప్పుడే చూడాలనిపిస్తుంది. మెలకువగా ఉంటే మీ ప్రేమ మిమ్మల్ని అస్సలు తట్టుకోలేను అంటూ నవ్వుతూ
ముందుకు పడుతున్న హర్ష హెయిర్ వెనక్కి సెట్ చేస్తూ నుదుటిని ముద్దు పెడుతుంది. కొంచెం కిందకొస్తూ కళ్ళకు ఆ పైన ముక్కు, అటు నుంచి బుగ్గలకు అలా ముద్దల వర్షాన్ని కురిపిస్తూ గుండెలపై ముద్దు పెడుతూ అలానే ఉండిపోతుంది. జాను, 98 ముద్దులు ఇచ్చేశావు, ఆ 2 కూడా ఇస్తే సెంచరీ అయిపోతుంది అంటూ నవ్వుతూ జానకిని నిక్ చుట్టేశాడు. హర్ష గారు, మీరు పడుకోలేదా? నువ్వు వచ్చినప్పుడే లేచేశాను జాను. నా పెళ్ళానికి నా మీద ఎంత ప్రేమ ఉందో లెక్క పెట్టుకుంటున్నా. ఆ 2 కూడా ఇచ్చేయి, 100 అయిపోతుంది. హర్ష గారు అంటూ లేవబోతుంటే, ఎక్కడికి వెళ్తున్నావు? నా 2 నాకు ఇచ్చేయి, లేదా నేనే తీసేసుకుంటా. నాది నాకు కావాలి అంతే అంటూ హర్ష జానకి ముంగురులను చెవ్వెనక పెడుతూ జానకి దగ్గరగా వస్తుంటే, హర్ష గారు నివి అండి. షూ, ఒకసారి నమ్ముతాను, అస్తమాను కాదే తింగర్దానా అంటూ జానకికి ఛాన్స్ ఇవ్వకుండా ముద్దు పెట్టేస్తూ లిప్ లాక్ చేసేస్తాడు. చాక్లెట్ అంటూ నివి పరిగెడుతూ కిందకొస్తుంటే, నివి నిజంగానే వచ్చిందని హర్ష జానకిని వదిలేస్తూ, లిటిల్ ఏం లేదు నాన్న, అమ్మకు కంట్లో నలక పడిందంట, తీస్తున్నా అంటూ జానకిని గుర్రుగా చూస్తూ, ఒకసారి అబద్ధం చెప్పి ఇప్పుడు నిజం చెప్తే ఎవరే నమ్మేది అంటూ కోపంగా అంటాడు. హర్ష గారు మీ కూతురిని చూడలేదులే, అందుకే బుద్ధిగా ఉండు అని చెప్పేది అంటూ నివ్విని చూస్తూ షాక్ అవుతుంది. లిటిల్ అంటూ నివ్విని చూస్తూ, ఈ అవతారం ఏంటి నాన్న అంటూ హర్ష అంటుండే లోపే జానకి, నివి ఏం చేసావే, ఈ కలర్స్ ఏంటి అంటూ కోపంగా చూస్తూ దగ్గరికి వెళ్ళేలోపు చాక్లెట్ అంటూ వెనక నుంచి హర్షను చుట్టేస్తుంది. చాక్లెట్, అమ్మ నన్ను కొట్టేస్తుంది. జాను, చిన్నపిల్లలు అన్నాక అల్లరి చేయక ఏం చేస్తారు అంటూ నివిని దగ్గరికి తీసుకుంటాడు. హర్ష గారు దాన్ని ఇలా కారం చేసి పాడు చేస్తున్నారు. ఇప్పుడు ఇదే ఇలా ఉంది అంటే క్లీన్ చేయడానికి నాకు ఈరోజు సరిపోదు. చాక్లెట్, మరి నేనేం చేయను? నువ్వు పడుకున్నావు, అమ్మ పడుకుంది, నేను ఒక్కదాన్ని ఇంట్లో ఉండి ఏం చేయను? బయటకు వెళ్ళొద్దు అన్నావు కదా, అందుకే ఆ రూమ్లో కలర్స్తో ఆడుకున్నావు. షూ, ఆడుకోవడం కాదు, నాకు లేని పని పెట్టావు, పద స్నానం చేయిస్తాను. హర్ష గారు దాన్ని వదలండి, కొద్దిసేపు అలానే ఉంటే ఇన్ఫెక్షన్స్ వస్తాయి, పదవే. నేను రాను, అక్కడ నువ్వు కొడతావు, నేను చాక్లెట్ దగ్గరే ఉంటాను. జానకి ఆ మాటకు బాధగా చూస్తుంటే జానకి చేయి ప్రెస్ చేస్తూ, లిటిల్, అమ్మ తప్పు చేస్తే కొడుతుంది కదా, అలా కొట్టిందంటే అమ్మకు నువ్వంటే ఇష్టం లేదని కాదు, నువ్వెప్పుడు తప్పు చేయకూడదని. ఈ కలర్స్ ఐస్లో పడితే డేంజర్ కదా, అందుకే అమ్మ కోపం వచ్చింది. బంగారం, అమ్మ నిన్ను కొట్టదు పదా తల్లి అంటూ బుజ్జగిస్తూ తనతో తీసుకెళ్తుంది. నిజంగా కొట్టావు కదా, కొట్టావంటే నేను నీతో మాట్లాడను. బంగారాన్ని ఎవరైనా కొడతారో చెప్పు, పద పద, ఎక్కువసేపు ఇలానే ఉండకూడదు. ఇదేంటి టైం చెప్పి కాల్ చేయలేదు అంటే ఇది నాతో ఆడుకుంటుందా? నన్నే భయపెడతావా? దీన్ని వదలకూడదు, రేపు హర్ష వస్తున్నాడు. హర్ష వస్తున్నాడు అంటే అంటూ నవ్వుతూ, నిజమే కదా, దానికి మొగుడు కూతురు అంటే వల్ల మారిన ప్రేమ. నిజం చెప్పకపోయినా కూడా వాళ్ళ వెనక్కి తిరుగుతూ ఉంటుంది. నన్నే భయపెట్టాలని చూస్తుంది, పిచ్చిదాన. నా బలం నీ బలహీనత, నీ బలహీనత అంటే హర్ష నీ కూతురు. హర్షని ఏం చేయలేకపోవచ్చు, కానీ నీ కూతురు నివేదిత. నివేదిత అంటే నీకు హర్షకి ప్రాణం, దానికి ప్రాణం కన్నా ఎక్కువ అది చాలు కదా. ఇకపై నా బలం, దాని బలహీనత నివేదిత. మావయ్య అంటూ వడివడిగా కిందకొస్తుంది జానకి ఉరఫ్ శ్రావణి. జానకి, నేను హోలీ వస్తుంది కదా, హోలీలో సపరేట్గా వీడియో చేస్తున్నా, నాకు హెల్ప్ చేయి వచ్చి, అప్పుడు నీకు కాస్త సపోర్ట్ దొరుకుతుంది. అలా కావేరీలో నువ్వు కాస్త పాపులర్ అవుతావు. దీని గోల్ ఒకటి, దీనికి కలర్స్ కాదు, యాసిడ్ పోయాలి. అత్తయ్య అంటూ గుర్రుగా చూస్తూ, మావయ్య, ఆ కేర్ టేకర్ని నివిని తీసుకొని వెళ్ళింది, ఇంతవరకు రాలేదు, నాకు భయంగా ఉంది, త్వరగా దాన్ని తీసుకొని రమ్మని చెప్పండి.
రేపు హర్ష వచ్చేలోపు నివి నా కళ్ళ ముందు ఉండాలి. దానికి కాల్ చేసి మార్నింగ్కి రావాలని చెప్పండి. ముందు అది ఎక్కడుందో కనుక్కోండి. ఆనందరావు కాల్ చేయగానే మహి కాల్ లిఫ్ట్ చేస్తుంది. ఆనందరావు చెప్పిన మాట విన్న మహి అలానే అంటూ హర్షకి కాల్ చేస్తుంది. హర్ష సార్, ఆనందరావు సార్ నివిని తీసుకొని రేపటికి ఇంటికి రావాలంటున్నారు. ఓకే, నేను చూసుకుంటాను అంటూ హర్ష కాల్ కట్ చేస్తాడు. హర్ష గారు, ఎవరు కాల్ చేశారు? నివిని తీసుకొని వస్తూ అడుగుతుంది. అరే, నా బంగారు తల్లి రెడీ అయిపోయింది. ఇప్పుడు లిటిల్ సిండ్రిల్లా లాగా ఉంది. జాను, మహి కాల్ చేసింది. నివిని తీసుకొని రేపటికి డాడీ ఇంటికి రమ్మన్నాడంట. హర్ష గారు, మన గొడవల్లో నివిని కష్టపెట్టద్దు. నేను మాత్రం నివిని నాతోనే ఉంచుకుంటాను. అక్కడికి అస్సలు పంపను. నేను తీసుకెళ్తాను అనలేదు. నివిని దగ్గరే ఉంటుంది. నేను చూసుకుంటానులే. అదంతా ఎందుకు, పద డిన్నర్ చేద్దాం. ఏంటి చేసేది? మీ కూతుర్ని స్నానం చేయించి అది పాడు చేసిన రూమ్ క్లీన్ చేసేసరికి నా పని అయిపోయింది అంటూ హర్ష పక్కనే కూర్చుంటుంది. నివి లోకంతో సంబంధం లేనట్టు ఆడుతూ ఉంటుంది. జాను, నేను కుక్ చేశాను. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. మనం డిన్నర్ చేసేద్దాం. అమ్మో హర్ష గారు, ఇది వింత కాదు, వింతని మించిన వింత. మీకు పాలు కాయటమే రాదు, కుక్ చేశారా? షూ, అంతా అండర్ ఎస్టిమేట్ చేయకు జాను. ఇప్పుడు నేను కూడా కుకింగ్ నేర్చుకున్నా. ఈరోజు నేను చేసింది చూసి నువ్వు అవాక్ అయిపోతావు. ఏమో హర్ష గారు, నాకు ఇంకా భయంగానే ఉంది. ఒసై, ఇప్పుడు నేను చేసింది నువ్వు తింటావా లేదా? లిటిల్ మీ అమ్మ తినను అంటుంది. అమ్మ చాక్లెట్ బాగా కుక్ చేస్తాడు. నాకు మ్యాగీ కూడా చేశాడు. హా జానకి, వెళ్ళి ఫ్రెష్ అయి వస్తుంది. హర్ష కుక్ చేసిన బౌల్స్ చూస్తూ చూడ్డానికి బాగానే ఉంది. నిజంగానే నేర్చుకున్నాను హర్ష గారు మీరు. తొక్క, అంతా యూట్యూబ్ దయ్యా మా ప్రాప్తం. అలాగని మీ అత్తగారి అలా కావేరీ స్పెషల్ కాదులే అంటూ నవ్వుతూ జానకికి సర్వ్ చేస్తాడు. జాను, ఎలా ఉంది? పర్లేదు హర్ష గారు, నాట్ బ్యాడ్. బాగానే కుక్ చేశారు. నాకు ఇప్పటికీ నమ్మకం లేదు. మొత్తానికి బాగా చేశారు. ముగ్గురు కబుర్లు చెప్పుకుంటూ తింటారు. జాను, ఇప్పుడు కిచెన్లోకి ఎందుకు, అవసరమా? ప్లేట్స్ పెట్టేసి వస్తాను హర్ష గారు. వద్దు జాను, నువ్వు కష్టపడితే నేను చూడలేను. ప్లేట్స్ పెట్టడం కూడా కష్టమేనా? నేను పెట్టు వస్తాను, ఇవ్వు జాను అంటూ జానకి చేపట్టుకుంటుంటే, వద్దులే హర్ష గారు, ఈరోజు మీరు చాలా పని చేశారు. నా కోసం నేను ఏమాత్రం చేయగలను అంటూ హర్ష మాట వినకుండా కిచెన్లోకి వస్తుంది. జాను, జాను, అయిపోయాను ఈరోజు నా చాప్టర్ క్లోజ్. హర్ష గారు అంటూ పెద్దగా అరుస్తుంది జానకి. నివి, మీ అమ్మ కోపం వచ్చింది. దొరికితే నీకు నాకు ఉంటుంది. నువ్వు రూమ్లోకి పారిపో అంటూ హర్ష జానకి దగ్గరికి వెళ్తాడు. హర్ష దగ్గర నుంచి వచ్చిన జానకి కిచెన్లో అస్తవ్యస్తంగా ఉన్న కిచెన్, కింద పడిపోయి ఉన్న గ్రాసరీస్, బీభత్సంగా ఉన్న గ్యాస్కెట్, అసలు అది కిచెన్ అంటే జానకి నమ్మబుద్ధి కావడం లేదు. కింద ఫ్లోర్ మీద మొత్తం రైస్, వెజిటేబుల్స్ అంతా చూస్తూ హర్ష గారు అంటూ అరుస్తుంది. జాను, ఏంటి ఈరోజు ఇంత స్వీట్గా పిలుస్తున్నావు? నేను చేసిన వంటలు అంత బాగున్నాయా? హర్ష గారు, మీకు అలా అనిపిస్తుందా? అసలు దీన్ని కిచెన్ అంటారా మిమ్మల్ని? అంటూ హర్ష ముందుకొస్తూ కాలు స్లిప్ అయి చేతిలో ఉన్న థింగ్స్ అన్నీ కూడా కింద పడేస్తూ జానకి కూడా ముందుకు పడబోతూ కనురెప్పలో సింకుకి తగులుతుంది. భయంగా కళ్ళు మూసుకుంటూ తన బంపకు చేతులు అడ్డు పెట్టుకుంటుంది. రెప్పపాటులో జానకి పడిపోవడం చూసిన హర్ష, జాను అంటూ జానకి చేపట్టుకొని తన వైపుకు లాగుతూ తనని పడకుండా పట్టుకుంటాడు. త్రుటిలో తప్పిన ప్రమాదం. హర్ష కౌగిల్లో భయంతో హర్షను గట్టిగా చుట్టేస్తుంది. జాను, డోంట్ వరీ, ఏం కాలేదు, జస్ట్ రిలాక్స్ అంటూ వాటర్ తాగిస్తాడు. హర్ష గారు, చాలా భయమేసింది. కాస్తుంటే మన బేబీ. ఏం కాలేదు కదా జాను, పానిక్ అవ్వకు, జస్ట్ రిలాక్స్ అంటాడు హర్ష. మరిక హర్ష అమెరికా నుంచి వచ్చేస్తున్నాడు కదా, మరి ఏం జరుగుతుంది? శ్రావణి ఏం చేయబోతుంది? జానకి ఎంట్రీ ఇస్తుందా? మరి ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.